హాయ్ హలో వెల్కమ్ అండి. టుడే టాపిక్ వచ్చేసి బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో అసలు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఈ గ్రూప్కి సంబంధించి, మరియు ఇంటర్నల్ మార్క్స్ అంటే ప్రాక్టికల్స్ మార్క్స్కి, ఎగ్జామ్ మార్క్స్, టోటల్ వీటి గురించి మనం తెలుసుకుందాం. టోటల్ మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందరికీ ఆల్ గ్రూప్స్కి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మెయిన్గా ఇవి మనకు 1, 2, 3, 4, 5 ఈ 5 సబ్జెక్టులు వచ్చేసి మనకు ఆల్ గ్రూప్స్కి సేమ్ ఉంటాయి. వచ్చేసి ఇవి ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి మెథడ్ 1, మెథడ్ 2, పెడగోగి ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1, పెడగోగి ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్. ఇవి మనకు 2 వేరుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కన్వీనర్ సీట్లో మనకు ఎందులో సీట్ వచ్చింది అనేది దాన్ని బట్టి మనకు ఈ సబ్జెక్ట్ ఉంటుంది. మెథడ్ 1, మెథడ్ 2 వచ్చేసి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 మనకు ఈ సబ్జెక్ట్స్కి ఈ 1, 2, 3, 4, 5 ఈ ఫస్ట్ 5 సబ్జెక్ట్స్కి వచ్చేసి మనకు 3 hours ఎగ్జామ్ టైం ఉంటుంది. ఈ ఎగ్జామ్ టైం ఈ 2 సబ్జెక్ట్స్కి మాత్రం 35 మార్క్స్ ఉంటాయి, మరియు 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. టైం తక్కువ ఉంటుంది, మార్క్స్ కూడా తక్కువ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ సబ్జెక్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి 30 ప్రాక్టికల్స్, 70 మార్క్స్, ఎగ్జామ్కి 100 టోటల్. అలాగే సెకండ్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ 30 మార్క్స్, 70 మార్క్స్ ఎగ్జామ్కి. అలాగే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి కూడా 30 ప్రాక్టికల్స్కి, 70 ఎగ్జామ్కి, టోటల్ వచ్చేసి 100. అలాగే ఈ 2 సబ్జెక్టులకు కూడా సేమ్ అలాగే ఉంటుందండి. 30 మార్క్స్ ప్రాక్టికల్కి మరియు 70 మార్క్స్ ఎగ్జామ్కి వచ్చేసి ఉంటుంది. కాకపోతే ఈ లాస్ట్ 2 సబ్జెక్ట్స్కి మాత్రం 35 మార్క్స్ ఉంటుంది. 35 మార్క్స్ 15 ఏమో ప్రాక్టికల్స్కి ఉంటుంది, 35 ఏమో ఎగ్జామ్కి ఉంటాయి. అందుకనే టైం తక్కువగా ఉంటుంది. 1.5 hour ఉంటుంది ఎగ్జామ్కి. టోటల్ 50-50. ఈ ఆల్ టోటల్ మనకు సెమిస్టర్లో టోటల్ 600. అలాగే మనకు రికార్డ్స్ రాసేటప్పుడు స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్ అని ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ రికార్డుకి 50 మార్క్స్ ఉంటాయి. ఆ 50 మార్క్స్ యాడ్ చేసుకొని 600 + 50 650 ఉంటుంది టోటల్ మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు. అలాగే ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు సబ్జెక్ట్స్ మెయిన్గా 1, 2, 3 ఈ 4, 5 ఇవన్నీ ఆల్ గ్రూప్స్కి సేమ్ ఉంటాయి. ఈ 2 మాత్రమే వేరుగా ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2 వచ్చేసి ఇవి ఫస్ట్ ఏమో కన్వీనర్ సీట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ది ఎగ్జామ్ టైంలో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇవి 2. ఈ 5 మాత్రం అందరికీ సమానం ఉంటాయి. ఈ 2 మాత్రం వేరువేరుగా ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2 అనేవి. ఇప్పుడు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా తాత్విక ఆధారాలు. ఇది బుక్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుందండి. విద్యా తాత్విక ఆధారాలు అనే బుక్, న్యూ ఎడిషన్ బుక్ వచ్చేసి. మరియు సెకండ్ సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ. ఈ బుక్ వచ్చేసి ఈ శిశు వికాసం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం ఇలాగుంటుంది. అలాగే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్, బోధనలో మాపనం మరియు మదింపు. ఈ బుక్ ఇలాగుంటుంది. ఈ బుక్లో మనకు సంబంధించిన అన్ని ఆల్ పేపర్స్ క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. మెథడ్ 1 మనది మెథడ్ 1 వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. మ్యాథ్స్కి సంబంధించిన బుక్ ఇలాగుంటుంది. ఇందులో ఏమేం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో నేను తర్వాత పోస్ట్ చేస్తాను. అలాగే మెథడ్ 2 వచ్చేసి పెడగోగి ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 2. ఎవరి సబ్జెక్టు వాళ్ళకు సంబంధించిన బుక్స్ తీసుకోవాలండి. నా తెలుగు సబ్జెక్టు నా బుక్ ఇలాగుంటుంది. అలాగే తర్వాత యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, ఈ బుక్ వచ్చేసి ఇలాగుంటుంది. ఇందులో మెయిన్ క్వశ్చన్సే ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఈ విధంగా ఉంటుంది బుక్ వచ్చేసి. ఇవి చదువుకుంటే దాంట్లో సంబంధించి సరిపోతాయి. ఇలా ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఏమేమి చదువుకోవాలి అన్నది నేను తర్వాత పోస్ట్ చేస్తాను. 10 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాను ఇంపార్టెంట్గా, అవి చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ కోసము. అలాగే ఇప్పుడు మనము మెయిన్గా ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ 5 ఎగ్జామ్స్కి మాత్రం 1 to 5 ఈ 5 ఎగ్జామ్స్కి మాత్రం 70 మార్క్స్ ఉంటుంది. ఈ 70 మార్క్స్ కోసం మనం బాగా చదివితే సరిపోతుంది. 35 కొంచెం ఈజీగానే ఉంటుంది అనుకోండి. ఈ 35 కోసం కొంచెం ట్రై చేయొచ్చు. మనకు ఈ ఎగ్జామ్లో 30 పేపర్స్ బుక్లెట్ ఉంటుంది. 30 పేజెస్లో మనం 25 to 28 పేజెస్ నింపితే సరిపోతుంది. అవి ఎలాగన్నది నేను ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించిన మెయిన్ క్వశ్చన్స్ అనేవి నేను ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ వీడియోస్.